సారంగపూర్ మండలం అర్పపల్లి పెంబట్ల గ్రామంలో అకాల వర్షంతో నేల కురిగిన మొక్కజొన్న మరియు నువ్వుల పంటలను లక్ష్మీదేవపల్లిలో రవినాయక్ బీరకాయ తోటను రైతులతో కలిసి పరిశీలించారు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడిన జీవన్ రెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాలో మొక్కజొన్న పంట అధికంగా ఉంది, అకాల వర్షంతో జగిత్యాల నియోజకవర్గంతో పాటు నేరేళ్ల గ్రామంలో అధికంగా రైతులు నష్టపోయారని, జన్మదిన కానుకగా రైతులు ఎవరు అధైర్యపడవద్దని ప్రకటన చేసి కలెక్టర్ తో నివేదిక తెప్పించుకొని ప్రభుత్వ పరంగా ప్రకటన చేయాలని ఈ సందర్భంగా ఆయనే మంత్రిని కోరారు. డబుల్ కైలు అంటే ఇది కంకి అయింది కాబట్టి ఇస్తామని చెప్పని ఆశ ఇది లక్ష రైతు కష్టపడి చేసుకున్న కానీ ప్రకృతి చేయబట్టి పసుపు ధర పడిపోయింది. పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతోని ఈదురుగాలులు పంట పూర్తిగా నేల కొరిగిపోవటంతో రైతు పరిస్థితి వాస్తవంగా ఇంత దీనంగా మారటం దురదృష్టకరం. వాస్తవం మీరు చూస్తున్నప్పుడు ఈ మక్క పెరన్లే కానీ నువ్వు చేనులే కానీ మామిడి తోటలు అసలు పూతనే మొత్తం పోయింది. ఆ మిగిలిన పూత ఏమైనా ఉన్నదంటే కూడా అది మొత్తం రాలిపోయింది. వరి పొలాలు పొట్టబలిపోతున్నది. అంటే అది ఏ పంట అని కాదు. ఇవాళ ఆలూరులో అయితే కూరగాయలు బీరకాయ పాదులు అన్నీ మొత్తం నేల కొరిగిపోయినాయి. లక్ష్మీదేవపల్లి అంటే వాస్తవంగా ఈ పంటల బీమా పథకం అమలు చేయబడి ఉన్నా కానీ కొంత రైతుకు ఏదైతే ఉందో ఊరట కలుగుతుండే. వీళ్ళ ప్రభుత్వాలు ఏవైనా కానీ పంటల బీమా పథకం గురించి ఎప్పుడు చర్చిస్తూనే ఉన్నాం మనం. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వీళ్ళ పంటల బీమా పథకం అమలు ఉంటే మన కనీసం ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానైనా మనకు కొంత పరిహారం అందుతుండే. ఇప్పుడు పంటల బీమా పథకం అమలు లేదు, ప్రభుత్వ పరంగా ఏదైతే ఉందో ఏ విధమైన సహాయం అందించేటువంటి ఒక అవకాశం లేదు, అందిస్తలేరు. అవకాశం లేక కాదు. ఇప్పుడు గత 2 వారాల క్రితం కూడా ఇట్లే ఒకసారి ఈదురుగాలతోని అప్పుడు పంట నేల కురిగిపోయింది. అప్పుడు కొంత తట్టుకొని నిలదొక్కున్న ఏదైతుందో ఇప్పుడు మొత్తం పోయింది.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో అంటే వాస్తవంగా ఏదైతుందో రైతును ఆదుకోగలిగినప్పుడు మాత్రమే మన గ్రామీణ ప్రాంతం రైతాంగంపై ఆధారపడిన రైతు కూలీలకు కూడా ఉపాధి కలిగించిన వాళ్ళమైతమే. ఇప్పుడు పంటల పెట్టుబడి అయితే రైతు బంధు కానీ భరోసా కానీ మనకు రైతు కల్పింప చేయడంలో ప్రభుత్వం సరైన సమయంలో స్పందన లేకపోవటం, ఇప్పుడు ఏదో ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పని అమలు చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు గమనిస్తున్నాం. కానీ వాస్తవంగా ఇప్పుడు ఏదైతుందో ఒక్కొక్క రైతు ప్రతి ఎకరానికి దాదాపు 25,000 నుండి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టింది. అది నమస్తే, కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు. రియల్లీ అది కంగ్రాచులేషన్ అండి. రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా మీరు మీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని చెప్పిన భగవంతుని కోరుకుంటున్నాయి. ఇప్పుడు నేను అరపపల్లి అని చెప్పిన సారంగాపూర్ మండలికి వచ్చింది. ఇక్కడ మొత్తం పంటలన్నీ నేల కొరిగిపోయినాయి. మొత్తం అసలు మీ దగ్గర నీళ్ళల్లో కూడా బాగా పడిపోయినాయని చెప్పని గమనించినాం. నేను ఇప్పుడు కలెక్టర్ గారితో ఏదైతుందో మీరు ఏ మండలికి ఆ మండలి రిపోర్ట్ తెప్పించుకోండి. ఇప్పుడు మనం పంటల బీమా పథకం అమలు లేకపోవడంతో ఏదైతుంది ఈ బరువు బాధ్యత అంతా ప్రభుత్వం మీద పడుతున్నది. కనీసం రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఏదైతున్నదో ఆ రిపోర్ట్ సరిగ్గా ప్రభుత్వాన్ని నివేదించినా కానీ గవర్నమెంట్ మీద నిర్ణయం తీసుకుని వాళ్ళని ఆదుకునేటువంటి సహాయం చేయగలుగుతారు. కొద్దిగా మీరు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి, మన దగ్గర బాగా ఎక్కువ నష్టపోయినాయి జగిత్యాల జిల్లాలో, మన దగ్గర బాగా నష్టపోయినాయి. అక్కడ కొరట్లకెళ్ళి మొదలు పెడితే ఇక్కడ జగిత్యాల కానీ మీ దగ్గర కానీ ఇంకోటి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఇంతవరకు ఏ విధంగా నిర్ణయం లేదే. అవును, చూసా నేను. అది నిజమే, నోటి మాట కాదు. వాళ్ళు ఇప్పుడు అన్లెస్ జియో ఈజ్ ఇష్యూడ్. నేను ఎండితో మాట్లాడితే లేదు సార్ మేమంతా ప్రిపేర్ ఉన్నాము, మాకు ప్రభుత్వం ఉత్తర్వులు రావడమే తర్వాయి మేము కొనుగోలు కేంద్రాలు ఆరంభం చేస్తామని చెప్పి అంటారు. ఇప్పుడు ప్రభుత్వం గారి ఉత్తర్వులు రాలేదు కాబట్టి మేము ముందు పోలేకపోతున్నామని చెప్పి అంటారు. ప్రభుత్వం గారి ఉత్తర్వులు వెలువడాలి కదా సార్. మీరు సీఎం గారితో మాట్లాడుతున్నా, తుమ్మల గారితో మాట్లాడుతున్నా కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మొక్కను చేతికి వచ్చింది, మార్కెట్లో 1800-1900 ఉన్నది. కొద్దిగా రైతుకు ఆత్మహత్య పంటకైతే ధర వస్తే ఇప్పుడు పోయింది ఉన్నదాన్ని దక్కించుకోవాలి కదనే. ఇప్పుడు పోయింది ఉన్నదానికన్నా ధర చెత్త వస్తుందని చెప్పిన ఒక నమ్మకం కలిగించాలి కదనే. మీరు ఏమన్నా చేయండి సార్, దయచేసి వాళ్ళు మీరు ఒక ప్రకటన చేయండి. మీరు వాళ్ళ మంత్రిగా ఏదైతుందో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి మార్కెట్ ద్వారా మేము ఆరంభించబోతున్నాము, రేపటిలో చేస్తారో ఆరంభించబోతున్నాం. రైతులు ఏ విధమైనటువంటి ఒక ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు, తప్పకుండా ఏదో మద్దతు ధర కల్పింప చేయడం జరుగుతుందని చెప్పి ఒకటి మీ స్టేట్మెంట్ వస్తే రైతుకు ఒక నమ్మకం కుదురుతుంది అని చెప్పి అంటున్నాను. అది కాక ఈ పంట నష్టపరిహారం సర్వే కూడా చేసేటువంటి ఆదేశాలు జారీ చేయండి కలెక్టర్కు. ఇప్పుడు మీ పక్షాన రైతులకి మీ జన్మదిన కానుక అనుకోండి. అట్లని కాదే, మంత్రి చెప్పంటు నేనైతే ఎవరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా కానీ రైతుల పక్షాన మీకు నా విజ్ఞప్తి చేయాలి కదా. అయితే కైండ్లీ సీ దట్ మార్కెట్ సెంటర్స్ ఆర్ స్టార్టెడ్ ఇమీడియట్లీ. ఇది జరిగిన పరిహారానికి ఏదైతున్నదో అవన్నీ సంచలనాలు రూపొందించి వాళ్ళ పరిహారం ఏదైతుందో ఏ మేరకు అందించగలిగితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు చూడండి అన్న. కంగ్రాచులేషన్స్.